ఓం శ్రీ సాయిరాం. మీలోని దైవత్వమే నేను. ఒక విషయము యోచించండి. మీరు బాగుపడితే నాకు వచ్చే ఆదాయం ఏమిటి? మీరు బజార్లో తిరిగితే నాకు కలిగే నష్టమేమిటి? మీరు నా వారు. మీరు నేను ఏకమనే భావమే కదా ఈ సంబంధమును కలిగించినది. నేను మీ వాణ్ణి కాదని మీరు చెప్పినను మీరు నావారే. మీలోని దైవత్వమే నేను. ఏకత్వము నుండి అనేకత్వంగా బయలుదేరిన వారు మీరు. మీ అందరిలోనూ ఏకత్వంగా నేనున్నాను. ఈ ఏకత్వం యొక్క జ్ఞానమును మీరు సంపాదించి ధైర్య స్థైర్యములతో మీ కర్తవ్యములను నిర్వర్తించి కీర్తిని అందుకోవాలి. అదే ఆత్మవిద్య, అదే ప్రేమ మార్గము, అదే సేవా సాధన. స్వామి మీ హృదయమునందు నివసించాలనే ఆశ మీలో ఉన్నప్పుడు దాన్ని మీరు పరిశుభ్రముగా ఉంచుకోవాలి. అహంకార మమకారాలు, ఈర్ష అసూయలు, కోపతాపాలు ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. అందరి హృదయాలు నావే. మీరు నావారు కారని నేనెప్పుడూ భావించటం లేదు. మీరు చిత్తశుద్ధులై ప్రయత్నిస్తే చాలు, నేను మీకు అన్ని విధాలుగా సహాయం అందిస్తాను. దైవం మానుష రూపేణ. జై సాయిరాం.